నమస్కారం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒంగోలు అన్నవరపాడు 4వ లైన్లో ఉన్నాం. ఇక్కడ చాలా కాలంగా మూసుకుపోయిన కాలువను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ మున్సిపాలిటీ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. అసలిక్కడ ఏం జరుగుతుందో పూర్తి వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నట్టుగానే కాలువలో చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్త, మట్టి, వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగిస్తున్నారు. అధికారులు కూడా అక్కడే ఉండి పనులను పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఈ కాలువ శుభ్రం చేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లే అవకాశం ఉంటుంది. దోమలు, దుర్వాసన, అనారోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు కూడా ఇలాంటి పనులు తరచూ చేస్తే కాలనీలు మరింత పరిశుభ్రంగా ఉంటాయని వారు చెబుతున్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత కూడా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అధికారులు దగ్గరుండి పనులు చేయించడం వల్ల సిబ్బంది కూడా వేగంగా, నాణ్యతతో పని పూర్తి చేస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి పనులు ప్రతి ప్రాంతంలో జరగాలని మనమందరం కోరుకుందాం. చూసారా ఈ కాలువలో ఎంత మట్టి పేరుకుపోయిందో? ఈ పని పూర్తయితే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అందుకే ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్న ప్రతి కార్మికుడికి, మున్సిపాలిటీ సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి స్థానిక వార్తలు, అభివృద్ధి పనులు, మన ప్రాంతానికి సంబంధించిన వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం.